ఓకే, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 24 వరకు. ఎవరైనా ఒకరు తీస్తే చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 24 వరకు. అటుపైనే 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచితిని. నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడతలేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములలోనికి వచ్చి తిని క్రీస్తు నందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండెను, కానీ మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయిచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. లెట్స్ ప్రే. మహోన్నతుడా, పరిశుద్ధుడా ప్రభువా, మీ సన్నిధికి రాగలడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభువా. ముఖ్యంగా అయా మీ వాక్యంలోని మర్మాలను అయా మేము తెలుసుకోవాలని ఆశతో వచ్చి ఉండగా ప్రభువా, మమ్మల్ని కనికరించండి అయా తండ్రి నాయన. మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. మీ స్వరం వినాలని అయా, మీ బోధలు వినాలని, మీ ఇష్టమైన ఆయా ప్రకారం మేము నడుచుకోవాలని ఆశ కలిగి అయా మీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రభువా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, మాపై కనికరంను దయచేయగలరని వేడుకుంటున్నాం. ముఖ్యంగా నన్ను నేను మీ సన్నిధిలో పరీక్షించుకుంటున్నాను ప్రభువా. ఆయా మీ వాక్యంలో రాయబడినట్లుగా ఇదిగో నా హృదయంలో నేను పాపం లక్ష్యం ఉంచిన ఎడల నా ప్రార్థన మీ సన్నిధికి చేరదన్నారు. కనికరం దయచేయండి ప్రభువా. ఆయా నా పాపములు మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ఆయా ఏమాత్రమును అర్హత లేని వాడను ఆయా తండ్రి నాయన. ఇదిగో ప్రతి పాపమును సమస్తమును మీకు తెలిసే ఉన్నవి. ఆయా ప్రతి ఒక్కటిని నేను ఒప్పుకుంటున్నాను. నన్ను కనికరించి క్షమించి ఆయా నన్ను జస్ట్ ఒక బూరగానే మీరు వాడుకోమని ఆయా మీరే ఆయా డైరెక్ట్ గా మా అందరితో మాట్లాడమని సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అతి వినయంగా బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. లాస్ట్ వీక్ ఎక్కడ ఏం చూసుకున్నామో గుర్తున్నాయా ఎవరికన్నా? అసలు 18వ వచనం నుంచి యాక్చువల్ ముందే చూసుకుంటే 11వ వచనం నుంచి పౌలు తన సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటున్నాడు. ఒకప్పుడు నేను క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాను, దేవుని వలన కృపను పొందినవాడని దేవుడే తానే నాతో డైరెక్ట్ గా మాట్లాడినాడు. ఏ మనుషులతో నేను మాట్లాడలేదు, ఏ మనుషుల ద్వారా నేను రక్షణ సువార్తను నేను పొందలేదు, కానీ క్రీస్తు ద్వారానే డైరెక్ట్ గా పొందినాను అని పౌలు చెప్తూ నిన్నాడు. కానీ ఎందుకు చెప్తున్నాడు ఆ మాటలు గుర్తుంది ఎవరికన్నా? సో దీప్తక్క మ్యూట్ లో ఉన్నట్టున్నారు కదా, చెప్తున్నారేమన్నా? సో గలతీ సంఘంలో ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చినారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి క్రీస్తు కృప ఒక్కటి సరిపోదు, రక్షణ విషయంలో క్రీస్తు కృప ఒక్కటి సరిపోదు, కానీ మన క్రియలు కూడా ఉండాలి. ముఖ్యంగా లాని పాటించాలి. కంప్లీట్ గా లా పాటిస్తే తప్ప రక్షణ పొందలేము. అదే విధంగా సున్నతి పొందాలి. మొదటగా యూదుడుగా నువ్వు మారాలి, దాని తర్వాతనే క్రైస్తవుడుగా మారాలి అని అబద్ధ బోధలు చెప్తూనేన్నారు. అవన్నీ మళ్ళీ 3rd చాప్టర్ లో 5th చాప్టర్ లో అవన్నీ కవర్ అవుతాయి. మళ్ళీ ముఖ్యంగా అబద్ధ ప్రవక్తలు వచ్చి చెప్తున్నారు అది కాకుండా ఈ పౌలు చెప్పేది కూడా కరెక్ట్ కాదు, ఆయన అపోస్తలుడు కాదు అని వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ఆయన చెప్పింది నిజమైన బోధ కాదు అని, ఆయన క్రీస్తు నుంచి ఆయన ఏమి బోధ పొందలేదు అని వాళ్ళ అబద్ధ ప్రవక్తలు చెప్తుంటే దాన్ని డిఫెండ్ చేసుకుంటున్నాడు పౌలు. నేను అపోస్తలుడనే, నాకు పొందిన ఈ డాక్టరీన్ ఏదైతే ఉందో నేను అది నా అంతటా నేను సొంతంగా చెప్పుకున్నది కాదు,
అందుకనే అమేజింగ్ ఒక మాట అంటాడు. ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొరింథీలో కూడా ఇదే చెప్తాడు, అదే మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-3 వరకు ఎవరైనా తీస్తే చదవండి. 3వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయము 1-3 వచనాలు. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాత్సల్యముతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకుంటుని. మరియు బలహీనతతోను చాలమ్మా చదవండి, 5వ వచనం వరకు చదవండి. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతంననే వినియోగించి తిని. నాట్ ఆఫ్ ద హ్యూమన్ విజ్డమ్. నేనేదో నా తెలివితో నేను వచ్చి చెప్పలేదు మీకు గాస్పల్, నా ఆలోచనతో నేను వచ్చి చెప్పలేదు, కానీ ఇట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ ఫెయిత్ అంటున్నాడు. అక్కడ లాస్ట్ వచనం చూస్తే దట్ యువర్ ఫెయిత్ షుడ్ నాట్ బి ఇన్ ద విజ్డమ్ ఆఫ్ మెన్ బట్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. సో ఆ రక్షణ పొందిన రక్షణ స్వార్థ నేను ఏదైతే ఇచ్చానో అది మనుషులు ద్వారా చెప్పినది కాదు, కానీ ఎవరి ద్వారా చెప్పినది కాదు, కానీ క్రీస్తే నాకు డైరెక్ట్ గా మాట్లాడినాడు, క్రీస్తే నాకు చెప్పినాడు. అది చెప్తూ వస్తున్నాడు, తన సాక్ష్యాన్ని చెప్తూ వస్తున్నాడు. సో లాస్ట్ వీక్ తను అంటే ఇంకా అపోస్తుల కార్యంలో లేనివి కొన్ని రహస్యాలు ఎక్కడెక్కడో నిన్నాడు. క్రీస్తును దమస్కు మార్గంలో క్రీస్తును తెలుసుకున్న పౌలు దాని తర్వాత కొద్ది దినాలు ఆ దమస్కులోనే పరిచర్య చేస్తాడు. ఇమీడియట్ గా లేచి ఎప్పుడైతే బాప్తిజం పొందుతాడో సినగాగ్లో పరిచర్య చేస్తాడు. దాని తర్వాత అటు పిమ్మట పరిచర్య చేసిన తర్వాత ఆ దమస్కులోనే ఆ గవర్నర్ అలాగే జ్యూస్ అందరూ ఆయనను చంపాలని చూస్తుంటే ఆయనను గోడ ద్వారా ఒక బుట్టలో నుంచి కిందికి దింపితే ఆ బుట్టలో నుంచి తప్పించుకొని అరేబియా ప్రాంతానికి పోతాడని చూసుకున్నాం. అరేబియా ప్రాంతం తర్వాత మళ్ళీ దమస్కుకు వస్తాడు. ఇదంతా అపోస్తల కార్యంలో చూసుకున్నాం. దమస్కుకు వస్తాడు. 3 సంవత్సరముల తర్వాత జెరూసలేంకి వెళ్తాడు. జెరూసలేంలో వెళ్ళి అందరు భయపడతారు అక్కడికి వెళ్ళగానే. అది చూసుకున్నాం ఒకసారి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 26-30 ఎవరైనా తీస్తే చదవండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 26-30. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననిను ప్రభువు అతనితో మాట్లాడననిను అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించననిను వారికి వివరముగా తెలియపరిచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు నుండెను. వారు అతనిని చంప ప్రయత్నం చేసిరి కాని సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరుకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. తార్సునకు సెకండ్ పార్ట్ చూసుకుందాం, కానీ ఫస్ట్ పార్ట్ లో అక్కడ చూస్తే మనము ఈవెన్ డిసైపుల్స్ వర్ అఫ్రైడ్. డిసైపుల్స్ కూడా భయపడుతున్నారు ఈయన దగ్గరికి రావడానికి. అప్పుడు బర్నబా వాళ్ళ డిసైపుల్స్ దగ్గరికి తీసుకొని వచ్చి ఇదిగో ఈయన సాక్ష్యాన్ని నేను విన్నాను, ఈయన దమస్కులో ధైర్యంగా సినగాగ్స్ లో ఆయన ప్రచారం చేస్తున్నాడు, ఆయన సాక్ష్యాన్ని నేను విన్నాను అని చెప్తున్నాడు అక్కడ. సో అది చూసుకున్నాం మొన్నటి వరకు. సో ఇది 21వ వచనం నుంచి చూసుకుంటాం.
గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి. సో దాని తర్వాత లార్డ్స్ బ్రదర్ జేమ్స్ ఎవరో చూసుకున్నాం లాస్ట్ టైం కూడా. యాకోబు ఎవరు, దేవుని మరియమ్మకు జోసెఫ్కు పుట్టిన ఆయన జేమ్స్. హీఈస్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ జెరూసలేం చర్చ్ అని కూడా చూసుకున్నాం లాస్ట్ వీక్. హీఈస్ వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ద చర్చ్ అని గలతీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలో ఒక వర్స్ చూసుకున్నాము. దాని నుంచి చూసుకున్నాం. ఈ దినాన్ని నుంచి 21 దేవుడు ఒకవేళ పర్మిషన్ ఇస్తే విల్ కంప్లీట్ 24 వర్సెస్. 21 నుంచి 24 వరకు కంప్లీట్ చేద్దాము. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది కదా 21, ఎవరైనా యాడ్ చేస్తారు అక్కడ 21వ వచనంలో. తెలుగులో అయితే కిలికియా అని ఉంటది అనుకుంటా. ఇంగ్లీష్ లో కూడా కొంతమంది సిలిసియా అంటారు అనమాట. రెండో సేమ్, సిలిసియా అంటారు లేకపోతే కిలికియా అంటారు. సిమిలర్ వర్బేజ్ అది. సో అటు పిమ్మట అంటే ఏది జేమ్స్ అలాగే పీటర్ కయఫస్ ని కలిసిన తర్వాత జెరూసలేంలో 15 దినాలు నిన్నాడంట. ఆ 15 దినాల నుండి దాని తర్వాత సిరియా సిలిసియా ప్రాంతాలకు వెళ్ళినాడంట. గుర్తుందా అసలు ఆ సంఘటన ఏందో ఎవరికన్నా? సిరియా సిలిసియా ఎప్పుడు వెళ్తాడు? జెరూసలేం నుంచి వెళ్తున్నాడు. ఎప్పుడు వెళ్తాడు? వచనం ఏదన్నా గుర్తుందా? సిసిలియా కాదన్నా? కాదు, సిలిసియా. కిలికియా అని కూడా అంటారు. సిలిసియా ఆర్ కిలికియా రెండు ప్రొనౌన్సియేషన్స్. అది సిసిలియా అనే ఒక సిటీ ఉందన్న ఇటలీలో, అదే ఉన్నా. అది కాదు, ఇది సిరియా దగ్గరలో ఉంటది సిలిసియా. ఎక్కడుంటది అంటే ఎగ్జాక్ట్లీ సిరియా దాని తర్వాత దాని జస్ట్ పైన ఐ థింక్ ఈజిప్ట్ దగ్గరలోనే ఉంటుంది అనమాట. నేను చూస్తాలే నా బుక్ లో చూస్తాను. యా, ఒకసారి చూడు. సో ఒకసారి అపోస్తల కార్యంలో 11వ అధ్యాయము, యాక్చువల్లీ ఇంత ముందు చదివినాం. అపోస్తల కార్యంలో 9వ అధ్యాయంలోనే 30వ వచనంలో చూస్తే అటు పిమ్మట ఆయనని ఎక్కడికో పంపించినారంట. అపోస్తలు 9:30. తార్సునకు పంపిరి. తార్సునకు పంపిరి. ఈ తార్స్ ఎక్కడుందంటే సిలిసియా ప్రదేశంలో ఉంటది. పౌలే చెప్తాడు ఒకసారి అపోస్తల కార్యంలో 21వ అధ్యాయం 39వ వచనం. అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సు వాడనైన యూదుడను. చాలా సిలిసియాలో ఉన్న తార్సు వాడైన యూదుడను అంటున్నాడు. సో ఈ తార్సస్ ఎక్కడ ఉందంటే అక్కడే సిలిసియా ప్రాంతంలోనే ఉంది. సో అక్కడ నుంచి ఆ 15 దినాలు ఉండి ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. అలాగే సిరియాలో ఇంపార్టెంట్ సిటీ ఏది? యాంటియోక్. ఒక్కోసారి అపోస్తల కార్యంలో 13వ అధ్యాయము 1-4. అంతియోకాలున్న సంఘంలో బర్నబా, నికెరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన ఏను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు
వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అక్కడ మిషనరీ జర్నీ స్టార్ట్ అవుతుంది. పౌలు ఫస్ట్ మిషనరీ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అప్పుడు? ఆంటియోక్ అని ఉంది కదా, తెలుగులో యాంటియోక్ చర్చ్ లో ఉన్నారు. ఈ యాంటియోక్ ఎక్కడ ఉంటారంటే సిరియాలో ఉంటుంది. సో వీళ్ళు ఇమీడియట్ గా యెరూషలేం తర్వాత సిరియా ప్రాంతాలకు వెళ్ళారు అనమాట. అలాగే పరిచర్యకు కూడా వెళ్ళినారు. ఒకసారి అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 41వ వచనం. ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. సిరియా కిలికియా ప్రాంతాల్లో ప్రభు సంఘాలను స్థిరపరుస్తూ సంచరిస్తున్నారంట పౌలు ఎస్పెషల్లీ పౌలు సైలస్. అక్కడ చూస్తే కన్నా 15వ అధ్యాయంలో చూస్తే కన్నా పౌలు సైలస్ ఇద్దరు సిరియా కిలికియా ప్రాంతంలో ప్రభు సంఘాలను స్థాపిస్తూ అక్కడ సంచారం చేస్తున్నారంట. సో ఎప్పుడైతే క్రీస్తును పొందినాడో పౌలు, ఆయన ఇమ్మీడియట్ ఆశ, ఇమ్మీడియట్ పని ఏం చేశాడంటే దేవుని సువార్త చెప్పడం. ఇంకా మీరు 16th చాప్టర్ నుంచి అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం నుంచి చూసుకుంటూ వెళ్తే కన్నా 19th చాప్టర్ వరకు ఎక్కడికి పోతే అక్కడ ఫిలిప్పు ఫస్ట్ వెళ్తాడు. ఫిలిప్పు ప్రాంతంలో కొంతమంది స్త్రీలు అక్కడ ఊరి బయట ఉంటే కానీ అక్కడ పోయి సువార్త చెప్తుంటాడు. వాళ్ళకి ఇమీడియట్ గా రక్షణ పొందుతారు వాళ్ళు. సో ఆయన ఆశ అంతా ఒకటి, నేను క్రీస్తుని ప్రచారం చేయాల, క్రీస్తు గురించి చెప్పాలన్న మెయిన్ ముఖ్య ఉద్దేశం. సో ఆ తలంపులతో ఆలోచనతోనే ఉన్నాడు. సో నౌ హీస్ డిఫెండింగ్. ఇప్పుడు గలతీలలో పరిస్థితి ఎలా ఉండిందంటే హీస్ డిఫెండింగ్ హిస్ అపోజల్షిప్. నేను ఏదైతే సువార్తను పొందినానో అది మనుషుల ద్వారా వచ్చినది కాదు కానీ క్రీస్తు ద్వారానే వచ్చినది అని చెప్తున్నాడు అన్నమాట. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. 21వ అధ్యాయం వచనము ఇంకెవరన్నా ఏమన్నా యాడ్ చేస్తారా? స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది అది. 22nd verse. I want to spend more time on 24th verse, which is very important. But 22nd verse కి వెళ్దాం. ఇది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఏమంటున్నాడు అక్కడ 22వ వచనం? ఇంగ్లీష్ లో అయితే అండ్ ఐ వాజ్ అన్నోన్ బై ఫేస్ టు ద చర్చ్ ఆఫ్ జుడియా విచ్ వర్ ఇన్ క్రైస్ట్ అంటున్నాడు. అంటే ఎవరు తెలియదు కానీ ఈయన కనపడగానే ఒకటి గుర్తొస్తుందంట వాళ్ళకి. ఏంది గుర్తొస్తుందంట? 23rd verse. ఒకప్పుడు మమ్మల్ని హింసించిన వాడు అని. ఒకప్పుడు ఏదైతే క్రైస్తవులు కనపడితే హింసిస్తున్నారో ఇమ్మీడియట్ గా వాళ్ళ గుర్తుపడుతున్నారంట ఆయన. క్రైస్తవులను హింసిస్తున్న ఆయన ఇప్పుడు క్రీస్తుని గురించి బోధ చెప్తున్నాడు అని ఇమ్మీడియట్ గా గుర్తుపడుతున్నారంట. అమేజింగ్ ఉంది కదా. మనం త్రూ అవుట్ చూస్తూనే వచ్చాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో కూడా చివరికి అననీయాస్ బాప్తిజం ఇవ్వమంటే క్రీస్తు వచ్చి బాప్తిజం ఇవ్వమంటే కూడా భయపడతాడు. ప్రభువా ఈయన అనేకులను హింసిస్తున్నాడు, ఇప్పుడు దమస్కుకు వచ్చింది కూడా క్రైస్తవులను హింసించడానికి అని క్రీస్తుతోనే చెప్తాడు అననీయాస్. 19వ వచనంలో చూసినాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 13వ వచనంలో అననీయాస్ భయపడుతున్నది కూడా చూసినాం. అలాగే ఇప్పుడు విమలాంటి చదివారు కదా అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 26వ వచనంలో డిసైపుల్స్ వర్ అఫ్రైడ్. యెరూషలేంకి వచ్చినప్పుడు డిసైపుల్స్ వర్ అఫ్రైడ్ దట్ ఈయన వచ్చినాడు. మళ్ళీ బర్నబా వాళ్ళు తీసుకెళ్లాల్సి వచ్చింది. చెప్పండి అండి. సో అది ఆయన అందరు భయపడుతున్నారు. ఎప్పుడైతే ఆయన క్రీస్తు ద్వారా పిలువబడ్డాడో, క్రీస్తు ద్వారా ఎన్నుకోబడ్డాడో, స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎవ్రీవన్ వర్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్. ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అంటే
దట్ నేనే విరోధిగా ఉన్నాను క్రైస్తవులకి, బట్ నౌ ఐఎమ్ టెల్లింగ్ దట్ జీసస్ క్రైస్ట్ ద్వారానే రక్షణ. ఇంకా ఏమి యాడ్ చేయలేం రక్షణ విషయంలో, ఇంకేమి యాడ్ చేయలేం. ఓన్లీ క్రైస్ట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ వన్. అందుకనే కొలసి సంఘంలో కూడా ఇదే ప్రాబ్లం వస్తే, కొలసిలో అమేజింగ్ ఉంటుంది. హి గివ్స్ ద హోల్ డాక్ట్రిన్. క్రైస్ట్ ఈస్ నాట్ జస్ట్ ఏ పర్సన్ ఫర్ సాల్వేషన్, హీ ఈస్ ద క్రియేటర్ హిమ్సెల్ఫ్ అని చెప్తారు. అమేజింగ్ గా ఉంటది కొలసీలో కూడా. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఈ వర్స్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా మంది క్రీస్తు ప్రాఫిట్ అక్కడి వరకు ఆగిపోతారు కానీ, బట్ క్రైస్ట్ ఈజ్ గాడ్ అని క్లియర్ గా చెప్తాడు ఇక్కడ. 15వ వచనం నుంచి అనుకుంటా. అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవిను దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టిను సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘం మనుష్య థ్యాంక్స్ అంటే ఇక్కడ ఎంత క్లియర్ గా చూడు క్రీస్తుని గురించి. 16వ వచనంలో ఎవ్రీథింగ్ ఆన్ ద హెవెన్, ఎవ్రీథింగ్ ఆన్ ది ఎర్త్, ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ బై హిమ్. బై హిమ్ అంటే క్రీస్తుని గురించి అక్కడ. ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్, ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్. ఫర్ బై హిమ్ ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్. క్రీస్తు ద్వారా సమస్తం జరిగింపబడ్డాయంట. ఎందుకొరకు జరిగింపబడ్డాయంట? తన కొరకే జరిగింపబడ్డాయంట. అమేజింగ్ ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ అమేజింగ్. ఈ స్క్రిప్చర్ పోర్షన్ కొలసి అంతా కూడా అసలు ఎంత మహోన్నతుడు, పరిశుద్ధుడు. అలాంటి మహోన్నతుడు మన కొరకు మన పాపంల కొరకు తన రక్తం చిందించాల్సి వచ్చిందని అమేజింగ్ ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ అన్ అమేజింగ్ స్క్రిప్చర్ పోర్షన్ ఫర్ మీ. సో ఆ క్రీస్తే నిజమైన రక్షకుడు అని పౌలు డిఫెండ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా వేరే ఎటువంటి పరిస్థితులు కానీ, ఎటువంటి లైక్ లాన్ పాటించడం కానీ, సున్నతి పొందడం కానీ, ఎటువంటి దాంట్లతో మనం రక్షణ పొందలేము కానీ క్రీస్తు ద్వారానే. అది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 8 నుంచి 10 వరకు ఎవరైనా తీస్తే చదవండి. ఎలాగూ తను పర్సిక్యూట్ చేస్తున్న వాడై ఉన్నాడు, క్రీస్తు ద్వారా ఆయన కృపను పొందినాడు అని చెప్తాడు అక్కడ. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:8 నుంచి 10. అందరికీ కడపట ఆకాశమందు పుట్టినట్లున్న నాకును కనబడెను. ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబట్టకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. పర్సిక్యూట్ చేస్తున్నాను, ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ద అపోజల్స్. బట్ దేవుని కృపను బట్టి అందరికంటేనూ నేను ఎక్కువ ప్రయాసపడినా దేవుని కొరకు. దేవుని అది కూడా నాది కాదు కానీ దేవుడి కృపయే అని చెప్తున్నాడు. సో పర్సిక్యూట్ చేస్తున్నప్పటికీ, దో వీళ్ళందరూ పౌలుని చూడగానే ఈయన పర్సిక్యూట్ చేస్తున్నాడు కదా క్రైస్తవులను గుర్తు చేస్తున్నప్పటికీ, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దట్ ఏదైతే దేవుని కృప వలన నేను మరీ ఎక్కువగా నేను సువార్తని సువార్తను చెప్తున్నాను అని చెప్తున్నాడు. ఇంకేమన్నా యాడ్ చేస్తారా? 23rd verse 1 తిమోతిలో కూడా ఉంది కానీ సిమిలర్ రెఫరెన్స్. మీరు ఇప్పుడు చదివినదే కానీ
జస్ట్ ఒకవేళ నోట్ డౌన్ చేసుకుంటా అంటే తర్వాత చదువుతాను అంటే 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 16 వరకు. సిమిలర్ గానే నేను పర్సిక్యూట్ చేస్తున్నాను కానీ దేవుని కృపను పొంది దేవుని కృప ద్వారా అనేకులకు నేను దేవుని సువార్తను పంచడానికి దేవుడు నాకు కృపను దయచేశాడని చెప్తాను. ఎవరన్నా యాడ్ చేస్తారా? 23rd verse బిఫోర్ వి గో టు 24. 24 is very important. Everything is built up. 11 నుంచి 23rd verse వరకు అంత బిల్డప్ చేసినంత కూడా 24th verse టు సిగ్నిఫై ఏం జరిగింది, ఇవన్నీ జరగడం వల్ల ఈవెన్చువల్లీ ఎండ్ రిజల్ట్ ఏంటి అని చెప్పడానికి 24th verse. ఏమంటున్నాడు అక్కడ 24వ వచనంలో? మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి. ఇంగ్లీష్ లో అయితే సపరేట్ చేయబడింది. ఐ థింక్ తెలుగులో 23rd and 24th కంబైన్ అయింది. 24th లో అయితే అండ్ దే గ్లోరిఫైడ్ గాడ్ ఇన్ మీ అని ఉంది. సో ఇంత శ్రమ పెట్టిన వాడు, ఇంత చేసిన వాడు, ఇంత అద్వితీయంగా దేవుని సువార్త అని చెప్తున్నాడని వాళ్ళందరూ ఏంది, దేవుణ్ణి మహిమపరుస్తున్నారంట. ఎవరి ద్వారా? ఈ పౌలు జీవితాన్ని చూసి, ఎలాగో ఆయన జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో చూసి దేవుణ్ణి మహిమపరుస్తున్నారంట ఆయన జీవితాన్ని చూసి. నౌ దట్స్ ద అల్టిమేట్ క్వశ్చన్. మనం జీవించడము సమస్తము ఇప్పటికి కూడా భూమి మీద జీవిస్తున్నాం అంటే ఎందుకు? దేవుణ్ణి మహిమపరచడానికి. సో ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. అది మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం అందరం ఉంది. సో నౌ ద బిగ్ క్వశ్చన్ ఇస్, ఇంకా దేవుడు ప్రజలను ద్వారా ఆయనను తను తాను మహిమపరచుకున్న సన్నివేశాలు ఇంకేమన్నా ఉన్నాయా బైబిల్? ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా బైబిల్లో దేవుడు మహిమ పొందాడు వాళ్ళని చూసి? అలాంటివి ఏమన్నా ఉన్నాయి? లాజరు చెప్పమ్మా, పర్లేదు. అంటే ఎలా మహిమ పొందాడు అది కూడా చెప్పు. లాజరు మూడవ దినాన చనిపోయిన వాళ్ళని లేపినాడు లాజరు దేవుడు. అర్థం కాలేదమ్మా. లాజర్ను మళ్ళా గ్రుడ్డివాడు వాడిని తప్ప, వాడి తల్లిదండ్రులు తప్ప అంటే లేదు, దేవుడు మహిమపరచడానికే ఆ విధంగా గుడ్డివాడుగా పుట్టినాడు. అప్పుడు దేవుడు బాగు చేసినప్పుడు దేవుడు మహిమ పొందినాడు. దేవుడు మహిమ పొందడానికే జరిగింది అంటున్నాం. క్రీస్తు కదా బిగ్గెస్ట్ రోల్ మోడల్. దట్ ఈవెన్ ద ఏంజెల్స్ వర్ రిజాయిసింగ్ అండ్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఒకసారి లూకాసు సువార్త 2వ అధ్యాయము 13-14 ఎవరైనా తీస్తే. మంజు ఏమో చెప్తా ఉంది. మంజు అంటే చెప్పండి అంటే. లూకాసు సువార్త 2వ అధ్యాయము 13-14 ఎవరైనా తీస్తే చదవండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఈవెన్ ఏంజెల్స్ ఫర్ గ్లోరిఫైయింగ్. ఎప్పుడైతే క్రీస్తు జన్మిస్తున్నాడో, అక్కడ జన్మించాడు బెత్లెహేంలో, సైన్య సమూహం అంట మొత్తం ఏంజెల్స్, హెవెన్లీ ఏంజెల్స్ అందరూ వచ్చి దేవుని మహిమపరుస్తున్నాడంట. ఎంత అద్భుతం ఇక్కడ! దట్ సర్వోన్నతమైన దేవుడు భూమి మీదకి రావడం ఏంటి. ద హోల్ ఏంజెల్స్ వర్ ప్రైజింగ్ గాడ్. అమేజింగ్ కదా. అలాగే లూకాసు సువార్త 7వ అధ్యాయము 12-16 వరకు ఇక్కడ క్రీస్తు ఒక చనిపోయిన అతన్ని హీల్ చేస్తాడు. అప్పుడు ఆ యూదులందరూ ఒక మాట అంటారు అమేజింగ్ ఎండ్ లో. ఒకసారి చదువుతాను. లూకాసు సువార్త 7:12-16 వరకు. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు
చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. ఉమ్, అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఉమ్, ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. దేవుడు తన ప్రజలకు దర్శనం కలిగించినాడంట. సో యూజువల్ ఇంతకుముందు చూసుకున్నాం కదా, యూదులు ఎవరిని దేవుని అన్నారు. వాళ్ళు జస్ట్ యాహువే అని పిలవడానికి కూడా వాళ్ళు భయపడతారు. అలాంటిది ఇక్కడ ఏమంటున్నారు 16వ వచనంలో, గాడ్ హ్యాస్ విజిటెడ్ హిస్ పీపుల్ అంటున్నారు. దే కుడ్ క్లియర్లీ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. సో ఇమీడియట్ గా ఒకటి ప్రవక్తగా వస్తున్నాడు, రెండు గాడ్ హ్యాస్ విజిటెడ్ అస్ అని క్లియర్ గా చెప్తున్నాడు. దే ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్ అని ఉంటుంది అక్కడ 16వ వచనం. సో క్లియర్లీ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ మోడల్. ప్రతి ఒక్క విషయంలో దట్ క్రైస్ట్ ఈజ్ అవర్ మోడల్. క్రీస్తు ద్వారా అనేకులు దేవుణ్ణి మహిమపరిచారు. ఇంకా అంటే ఇక్కడ పేతుర్ని చూస్తున్నాము, క్రీస్తు అవర్ రోల్ మోడల్ ప్రతి ఒక్క విషయంలో అని చూస్తున్నాము. ఇంకా ఎవరన్నా గుర్తున్నారా మీకు వాళ్ళ ద్వారా దేవుడు మహిమ పొందారు? రక్తస్రావం గల స్త్రీ, క్రీస్తు ఎక్కడ కూడా కార్యం జరిగింది, క్రీస్తు చేసింది, క్రీస్తు ద్వారానే మహిమ పొందారు. ఇంకా పొట్టి జక్కయ్య, జక్కయ్యాస్ ఆయన ద్వారా ఆయనకు రక్షణ, తన కుటుంబానికి రక్షణ వచ్చింది. బట్ ఇంపార్టెంట్ అగైన్ క్రీస్తు అక్కడ కూడా క్రీస్తు రోడ్డు ప్రక్కన గుడ్డివాడు, ఇంకా వాళ్ళ జీవితం ద్వారా కేకలు వేసినాడు రోడ్డు ప్రక్కన గుడ్డివాడు. వాళ్ళందరూ కరెక్ట్ అమ్మా, కానీ వాళ్ళందరూ కార్యాలు చేసింది క్రీస్తే. మెయిన్ ఇంపార్టెంట్ క్రీస్తే అక్కడ జరిగింది. క్రీస్తు ద్వారానే మహిమ పొందారు. పక్షవాతం గలవాడు, పక్షవాయువు గలవాని 4 ప్రక్కల మంచం 4 పక్కల ఇంకా పైకప్పు తీసి లోపలికి వేయడం. ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్ లో గుర్తున్నారు వాళ్ళ ద్వారా. నాని మ్యూట్ లో ఉంది, మ్యూట్ లో ఉన్నావు నాని, మ్యూట్ తీసేద్దురా నాని. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో పౌలు జీవితాన్ని చూసి అనేకులు దేవుణ్ణి మహిమపరిచారంట. ఎందుకు? ఆయన ఒకప్పుడు పర్సిక్యూట్ చేస్తున్న ఆయన ఇప్పుడు క్రీస్తుని గురించి స్వార్థ చెప్తున్నాడని మహిమపరుస్తున్నారంట దేవుణ్ణి. సో అలాగే మనం చూసుకున్నాం, మన రోల్ మోడల్ క్రీస్తు. క్రీస్తు అనేకులను స్వస్థపరిచినాడు, అనేకులను చనిపోయిన వాళ్ళని తిరిగి లేపినాడు, గుడ్డి వాళ్ళను అనేకులను స్వస్థపరిచినాడు. ఆయన ద్వారా అనేకులు దేవుణ్ణి మహిమపరిచారు క్రీస్తు ద్వారా. అలాగే ఇంకా ఎవరన్నా గుర్తున్నారా మీకు? మగ్దలేన్ మరియ ద్వారా కూడా అవును దేవుడు మహిమ రాయి విసురు, మీలో ఎవరు పాపం చేయలేదో మొట్టమొదటి ఆమె మీద రాయి విసురండి అన్నప్పుడు ఎవరు కూడా విసురలేకపోయినాడు. అప్పుడు దేవుడు అమ్మ నేను క్షమిస్తున్నాను అని చెప్తాడు. ఆమెకు కూడా రక్షణ కలిగింది, ఆమె ఇంటికి ఆమె ఇంటి వారందరికి కూడా రక్షణ కలిగింది క్రీస్తు ద్వారా. ఆ దినాన ఆమె పాప స్త్రీ కరెక్ట్. వీళ్ళందరూ క్రీస్తు ద్వారానే అమ్మా, క్రీస్తు ద్వారానే స్వస్థత పొందినారు. వీళ్ళందరూ ఊరందరి వారిని తీసుకొచ్చింది. కరెక్టే అమ్మా, ఇది కరెక్టే, మీరు అందరూ చెప్తున్నది కరెక్ట్. అంటే క్రీస్తు ద్వారానే వీళ్ళందరూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఇంకా ఎవరు వాళ్ళ జీవితం ద్వారా క్రీస్తుని మహిమపరిచిన వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? ఓల్డ్ టెస్టిమెంట్ లో కానీ ఎక్కడైనా గుర్తున్నాయి ఎవరన్నా? దానియేలు,
దానియేలు ఎగ్జాక్ట్లీ అమేజింగ్ ఉంటది కదా. అక్కడ దర్యావీధు రాజు వచ్చి ఆ సింహపు బోన్లో పెడితే నువ్వు నమ్మిన దేవుడు నిన్ను రక్షించనా అని దర్యావేష్ రాజు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తాడు, అడుగుతాడు. ఎంత గొప్ప మహిమ కదా. అసలు అన్య రాజు వచ్చి దానియేలుని అడుగుతాడు, ఇమీడియట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి. ఎంత మహిమ పొందుతాడు దేవుడు, ఎంత ఘనత పొందుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. షద్రక్ మెషద్ అబేద్నెగోలు కూడా వాళ్ళు క్లియర్ గా ఇంకొక 4th పర్సన్ ఉన్నాడు అక్కడ దాంట్లో అని అనేకులు, ఈవెన్ బబులోన్ రాజు కూడా ఇమీడియట్లీ సేస్ ఎవ్రీవన్ హ్యాస్ టు వర్షిప్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ టు నో దట్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈస్ ద మోస్ట్ హైయెస్ట్ గాడ్ అని చెప్తారు. వెరీ 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 ఇంపార్టెంట్. యా, చాలా థ్యాంక్స్ అక్క, వెరీ ఇంపార్టెంట్ అవి. ఇంకా దానియేలు, షద్రక్ మెషద్ అబేద్నెగోలు వారి జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాడు. యేసేపు, జోసెఫ్, యా యేసేపు, జోసెఫ్ కదా. జోసెఫ్ కూడా చివరిలో వాళ్ళ అన్నలందరూ వచ్చినప్పుడు దేవుడు దావీదు, యెహోషువ, అవును, జాషువా, మోషే, గిదియోన్. యా, నేను కూడా అది రాసుకున్నాను. ఒకసారి గిదియోన్ ఒకసారి క్విక్ గా జడ్జెస్ చాప్టర్ 7. అసలు నా వల్ల కాదంటాడు కదా, దాచిపెట్టుకుంటాడు. నేను అందరిలోకి వీక్ వాడను ప్రభువా, నా ట్రైబ్ లోనే నేను వీక్ వాడను, నన్ను పిలుచుకున్నారంటే దాని 6th చాప్టర్ దాచిపెట్టుకుంటాడు, గోడౌన్ లో పోయి దాచిపెట్టుకుంటాడు. 6th చాప్టర్. అవునక్క. 7th లో చూద్దాం. అంటే దేవుడు పిలుచుకుంటాడు, ఎన్నుకుంటాడు. నా మిడియనైట్స్ మీదకి యుద్ధానికి వెళ్ళాలి. దేవుడు చెప్తాడు, నేను నీతో ఉంటాను, మిడియనైట్స్ మీదకి యుద్ధానికి వెళ్ళు అంటే. జడ్జెస్ చాప్టర్ 7 verse 2-3. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి జ్ఞానీయులను అప్పగింపతాను. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షలుగా చేసుకుని అనుకొని నా మీద అతిశయించరేమో. కాబట్టి నీవు ఎవడు భయపనుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడి తిరిగి వెళ్ళవలనని వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో చెప్పెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయేది. ఎంతమంది మిగిలారంట రాయబడలేదా తెలుగులో? 10,000 మంది, 10,000 మంది ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు వారి దిగజము, అక్కడ నీ కొరకు వారిని శోధించేదను. ఇతడు నాతో కూడా పోవాలని ఎవని గురించి చెప్పను, వాడు నీతో పోవాలను. ఇతడు నీతో పోకూడదని ఎవరి నుంచి నీతో చెప్పుతున్నావు, వాడు పోకూడదు. గిద్యోనుతో సెలవిచ్చాను. చివరికి 300 మంది మిగులుతారు. మొత్తం 32,000 మంది ఉంటే 22,000 మంది అక్కడ భయపడి వెళ్ళిపోతారు. దాంట్లో 10,000 మంది మిగులుతారు. చివరికి 300 మంది మిగులుతారు. 7th verse లో చూస్తే గన చివరికి 300 మెంబర్స్ మిగులుతారు. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిగిలిన మిమ్మల్ని రక్షించేదను, మిద్యానీయులను చేతికి అప్పగించేదను. జనులందరూ తమ తమలకు వెళ్ళవచ్చిన గిద్యోనుతో సెలవిచ్చారు. 300 మెంబర్స్ ఉంటారు. మిద్యానీయులు లెక్కకు లేనని అని చెప్తారు అనమాట. దాని ముందు వర్స్ లో చూస్తే గన ఫస్ట్ వర్స్ లోనే అనుకుంటా, లెక్కకు లేనంత మంది ఉన్నారంట మిద్యానీయులు. కొంత ఇంకా వేరే, అంటే దీంట్లో కాకుండా వేరే ట్రాన్స్క్రిప్ట్స్ లో అరౌండ్ 1 lakh మెంబర్స్ ఉన్నారంట మిద్యానైట్స్. ఇక దీంట్లో బైబిల్లో రాయబడలేదు కానీ వేరే హిస్టారికల్ ట్రాన్స్క్రిప్ట్స్ లో ఉన్నాయి కానీ. సో వీళ్ళు 300 మెంబర్స్, వాళ్ళు అనేకులు నిన్నారు. సో ఈ 300 మెంబర్స్ తో దేవుడు వాళ్ళతో యుద్ధం గెలిపిస్తాడు. 22వ వచనం జడ్జెస్ 8th చాప్టర్, న్యాయాధిపతులు 8th చాప్టర్ 22వ వచనం 23వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి కనుక నీవును నీ కుమారుని మమ్మల్ని ఏలవలనని పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని అని చెప్పాను. యెహోవా మిమ్మల్ని ఏలుతాడు.
సో చివరికి అల్టిమేట్లీ గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్. ఈవెన్ గిదియోన్ కూడా అదే అంటున్నాడు కదా అక్కడ, దట్ నేను కాదు వేయలేదు, యెహోవానే మిమ్మల్ని వేయలేదు. అది ఇంతకుముందు కూడా చూసుకున్నాం కదా, ఆ 300 మందితోనే, లేదంటే కన్నా మా బలం ద్వారానే మేము యుద్ధం గెలిచినామని అనుకుంటారేమో. 300 మందితోనే మీకు మిదియానైట్స్ నుంచి నేను విడుదల చేస్తాను అంట. గాడ్ ఈస్ గ్లోరిఫైడ్ ఈవెన్ ఇన్ గిడియన్స్ లైఫ్. ఇంకెవరన్నా? ఎస్తేర్. ఇంకా మొత్తం ఆల్మోస్ట్ ఇజ్రాయలైట్స్ అందరు నాశనం అయిపోతున్న సమయంలో ఎస్తేర్ ద్వారా దేవుడు వాడుకుంటాడు. ఈవెన్ ఎస్తేర్ ఈజ్ వన్ ఆఫ్ ద బుక్స్ వేర్ గాడ్ వాజ్ నెవర్ మెన్షన్డ్ ఎనీవేర్. దేవుడు అన్న పదమే ఉండదు కానీ, బట్ స్టిల్ ఆమె జీవితం ద్వారా చెప్పండి నాకు. సారీ, అదే ప్రేతం అంటే దాంట్లో ఓన్లీ ఇస్రాయేల్ గురించే ఉంది, వాళ్ళ ప్రజల గురించి ఆమె చేసింది. ఆమె ద్వారా ఆ ఇజ్రాయేల్ ప్రజలను విడుదల చేయడమే కాదు, ఆమె బ్లడ్ లైన్ లో నుంచి జీసస్ క్రైస్ట్ కూడా వస్తాడు. దట్స్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ గ్లోరిఫైడ్. అవును. ఇంకా ఇది మన టెస్ట్ మనీస్ వింటాం కదా, ఆల్ దోస్ టెస్ట్ మనీస్ ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. మన సంఘాలలో వి ఆల్ హియర్ దీస్ టెస్ట్ మనీస్. అందుకనే ప్రైమరీ ఫోకస్ టెస్ట్ మనీస్ చెప్తున్నప్పుడు ప్రైమరీ ఫోకస్ ఈస్ నాట్ టు పోర్ట్రే అవర్, మన గొప్పదనం కాదు, కానీ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ వి ఆల్వేస్ సీ ఈస్ టు గ్లోరిఫై గాడ్. దేవుణ్ణి మహిమపరచడం ముఖ్యమైన ఉద్దేశం. సంఘాలలో టెస్ట్ మనీస్ చెప్పేది కూడా దేవుణ్ణి మహిమపరచడానికి. నా జీవితం ఎలాంటి పాపపు జీవితంలో ఉంది, అలాంటి పాప జీవితంలో నుంచి క్రీస్తు నన్ను వెదకి రక్షించుకున్నాడు. నేను క్రీస్తు నా అంతటా నేను రాలేని స్థితిలో ఉన్నప్పుడు, ఇంకనూ పాపంలో ఉండగానే క్రీస్తు నన్ను వెదకి రక్షించుకున్నాడు అని వాక్యంలోనే ఉన్నట్లుగా, దట్స్ హౌ వి పోర్ట్రే ద టెస్టిమనీ. అల్టిమేట్లీ గాడ్ హ్యాస్ టు గ్లోరిఫై ఇన్ ఆల్ ద టెస్టిమనీస్. సో అది మన మెయిన్ పర్సనల్ అప్లికేషన్ ఇది ఏంటిది అంటే ద 24th verse. మన జీవితం ద్వారా దేవుడు మహిమ పొందడం. మనం మాట్లాడే మాటల వల్ల కాదు కానీ, మనము చెప్పేవి కాదు కానీ, అవి కూడా ఉండాలి. మాటలు చెప్పాలి, దేవుని వాక్యం చెప్పాలి, గాస్పల్ అందించాలి. బట్ మెయిన్ ఇంపార్టెంట్ దట్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ లివింగ్ టెస్టిమనీ. దట్ అవర్ లైఫ్, ఈ భూమి మీద ఉన్నంత వరకు అవర్ లైఫ్, ద సోలో పర్పస్ ఫర్ అవర్ లైఫ్ ఈస్ టు గ్లోరిఫై గాడ్. అదందరం మన హృదయాల్లో గ్రహించుకోవాలన్నమాట. దట్స్ ద మెయిన్ థింగ్ దట్ గాడ్ ఈస్ టాకింగ్ టు మీ from verse 24 is to glorify him in all the things. అందుకనే మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించిన అద్భక్తులను దైవక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమ పావము ఆయనకుండునగా. ఆమె ఏమంటున్నాడంటే 1 Peter 4th chapter అంతా స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి. 1 కొరింథీ 12 ఎలాగనో 1 పేతురు 4వ అధ్యాయం కూడా స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి. ఆ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో అది మినిస్ట్రీస్ లో పెడుతున్నప్పుడు, ఒకరు బోధిస్తున్నప్పుడు, నేను అది బోధించేది నన్ను చూస్తున్నారు, నేను ఎలా ఎలిక్వెంట్ వర్డ్స్ తో నేను మాట్లాడుతున్నాను అన్నది కాదు, కానీ ఉద్దేశం ఏంటిదంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నా అన్న ఉద్దేశంలోనే బోధించాలి. ఒకరు సంఘంలో సేవ చేస్తున్నారంటే నేను ఎవరికో కనపరుచుకోవాలని కాదు, కానీ నా ఉద్దేశం వల్ల దేవుణ్ణి నేను మహిమపరుస్తున్నాను అన్న ఉద్దేశం ఉండాలి. అది చెప్తున్నాడు అనమాట. సో వాట్ ఎవర్ యు డూ ఇన్ ఆల్ థింగ్స్ గ్లోరిఫై గాడ్. ప్రతి ఒక్క విషయంలో కూడా వాట్ ఎవర్ యు డూ, నా ఉద్దేశము, నా తలంపు, నా ఆలోచన అంతా కూడా మనుషులకు నేను చేస్తున్నానని కాదు, కానీ దేవుని మహిమపరుస్తున్నాను. అది వెరీ ఇంపార్టెంట్. అందుకనే 3rd chapter లో కూడా చూస్తే కన్నా డీటెయిల్ గా చూడడం, కానీ 3rd chapter లో ఏమంటాడు, ఈవెన్ ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా మీ అధికారులకు లోబడి ఉండండి. డూ యాజ్ ఇఫ్ యు ఆర్ ఒబేయింగ్ క్రైస్ట్.
నేను క్రీస్తుకు ఒబే అవుతున్నాను. అలాగే భార్య భర్తల గురించి చెప్తున్నప్పుడు కూడా భార్యకి చెప్తారు, ఒబే ఆన్ టు యువర్ హస్బెండ్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఒబేయింగ్ టు ద క్రైస్ట్. నేను ప్రభువుకి లోబడిన వాడినై ఉంటున్నాను, ఎందుకంటే ప్రభువు చెప్పినాడు కాబట్టి. సో దట్ హార్ట్ షుడ్ బి దేర్ ఇన్ ఎవ్రీ పర్సన్. ఆ హృదయం ప్రతి ఒక్కరు, ఎలాగూ హస్బెండ్ సంఘానికి, అలాగే సంఘము క్రీస్తుకు లోబడి ఉంటుందో అలాగే ప్రతి ఒక్కరు క్రీస్తుకు లోబడి ఉండాలని చెప్తుంటాడు. దట్స్ ద వెరీ ఇంపార్టెంట్. అల్టిమేట్ గోల్ ఈస్ టు గ్లోరిఫై గాడ్. ఫర్ ఎవ్రీ పర్సన్ ద అల్టిమేట్ గోల్ ఈస్ టు గ్లోరిఫై గాడ్. ఇంకా ఏమన్నా యాడ్ చేస్తారా? 24th వర్స్. సువర్ణత ఏదని చెప్తున్నా. మన లైఫ్ కూడా అట్లే ఉండాలి. అంటే నార్మల్ గా జీవించిన వీళ్ళు చూడు ఇప్పుడు క్రీస్తులో ఎంత గట్టిగా నాటబడినారో అని మన జీవితాల ద్వారా దేవుడు మహిమ పొందాలి. Everyone is watching our life. We should be a living example. మన జీవితమే క్రైస్తవత్వాన్ని చూపించాలి. That's a good point, Akam. So our life has to reflect Christ. So adi 24th verse is the winding up whole first chapter anta ayipotadi. The ultimate ivanta cheptunnadi kuda goes back to 11th verse. Sorry, 11th verse evarana గలతీయులకు రాసిన పత్రిక 1:11. సహోదరులారా, నేను ప్రకటించు సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేయబోతున్నా. మనుషుని వలన నేను దాన్ని పోలేదు, నాకెవడనో అది బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలన అది నాకు లభించినది. క్రీస్తు ద్వారా నేను ఈ గాస్పెల్ ని పొందినా. అంతేనా? మనుషుల ద్వారా యూదాస్తుడనై ఉన్నప్పుడు నేను దేవుని సమును అపరిమితముగా హింసి నాశనం చేయొచ్చు, నా పితర పారంపర్యాచారమందు విశ్వాసక్తి గలవాడినై నా స్వజాతిలో నా సమాన వయసు అయిన అనేకులకై యూదుల చాలమ్మా. అంటే మెయిన్ అల్టిమేట్ గోల్ ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? తన లైఫ్ హిస్టరీ అంతా ఎందుకు అంటే టు డిఫెండ్ దట్ గాస్పెల్ దట్ హి హస్ ప్రీచ్డ్. నేను అది పొందింది మనుషుల ద్వారా కాదు కానీ క్రీస్తు ద్వారానే ఇదే విషయము పేతురు కూడా టెస్టిఫై చేస్తాడు పౌలు గురించి. గుర్తుందా? పౌలు గురించి పేతురు చెప్తాడు ఒక చోట. గుర్తుందా ఎవరికన్నా పౌలు గురించి పేతురు చెప్పిన విషయం ఎక్కడో? 2వ పేతురు 3వ అధ్యాయము 14వ వచనం నుంచి ఎవరన్నా తీస్తే చదవండి. 14 నుంచి 16 వరకు. ఎన్నో అధ్యాయము? 2వ పేతురు 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం. ప్రియులారా, చదవండి బాబా. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. సో అక్కడ చెప్తున్నాడు కదా, ఈ మర్మాలన్నీ దేవుని ద్వారా తను పొందిన వాడే మీకు పత్రికలు కూడా రాసినాడు. దట్ టు లివ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్, టు బి బ్లేమ్లెస్ అండ్ స్పాట్లెస్. సో అవన్నీ పౌలు కూడా రాసినాడు, దేవుని ద్వారా పొందినదని అతను కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. తక్కిన లేఖనంలో ఎలా రాసినారో అలాగే దీస్ ఆర్ ఆల్సో, ఏదైతే ఎపిసోడ్స్ రాశాడో పౌలు అవన్నీ కూడా లేఖనాలకు సంబంధించినవి.
ది స్క్రిప్చర్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, ఇన్స్పిరేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. అది పౌలు కూడా చెప్తున్నాడు. సో ద అల్టిమేట్ గోల్ ఆర్ ద టెస్టిమనీ హియర్ దట్ Paul is sharing is that whatever wisdom or knowledge that I received is not from me, not from man, but from God. That my life is the living testimony. My life is the testimony where once I was persecuting Christians, ఒకప్పుడు క్రైస్తవులను పర్సిక్యూట్ చేస్తున్నా నేను, ఇప్పుడు క్రీస్తు కొరకు నేను పర్సిక్యూట్ అవుతున్నా. క్రీస్తు కొరకు అనేక హింసలు, ఇంతకుముందు 1 కొరింథీలో చదివినాం కదా, భయంతోనూ నేను మీ మధ్య అంటున్నాడు. So that what is our testimony? Now the important question is, are we ready to tell our testimony the same way that Paul is saying? Now that's the important question. Practical application lo manam chuskovalsindi entante, where am I? నా టెస్టిమనీ చెప్పుటలో, నా జీవితంలో నేను ఎక్కడున్నాను? నేను క్రీస్తుని రిఫ్లెక్ట్ చేస్తున్నానా, లేకపోతే ఇంకా నా సొంత తెలివితేటల్లో విత్ ఎలిక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ అంటాడు కదా పౌలు, అలాంటి జీవితంలో ఉన్నానా, లేకపోతే నేను ఐఎమ్ ఐ బ్లేమ్లెస్ అండ్ స్పాట్లెస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్? దట్స్ ద మెయిన్ అల్టిమేట్ క్వశ్చన్ దట్ వి ఆల్ హ్యాస్ టు ఆస్క్. ఇంకెవరన్నా యాడ్ చేస్తారా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొత్తం ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. Before we close in prayer, anyone want to add anything? మనము దేవుని మహిమపరచాలంటే ఫస్ట్ we have to submit ourselves to Lord Jesus Christ. ఫస్ట్ పాయింట్, దేవుని మన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానం ఆయనకు ఇవ్వగలిగితే, ఎప్పుడైతే ఆయనకు మన హృదయాన్ని సమర్పించుకుంటామో ఆటోమేటిక్గా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే వాట్ హీ వాంట్, ఆయన మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని పౌలు, పేతురు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి ఎలా ఉండాలి? నిందరహితులుగా ఉండాలి, స్పాట్లెస్ అంటే బ్లేమ్లెస్గా ఉండాలి, దేవుని కొరకు కష్టపడి నష్టపోయేటటువంటి వ్యక్తులుగా, అంటే తగ్గించుకునేటటువంటి స్థితిలోకి రావాలి. దెబ్బలు తగులుతాయి, అవమానాలు అయితే, కొడతారు, తిడతారు, చంపేస్తారు. సమ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ మార్టైర్స్, హతసాక్షులు అయిపోయారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా పేతురు, పౌలు, లేకపోతే యోహాను, గొప్ప గొప్ప వాళ్ళు దేవుని కోసము వారి ప్రాణాన్ని సైతము లెక్క చేయలేదు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే, ఎవడైతే వారి ప్రాణాన్ని ప్రేమించుకుంటాడో వాడు నాకు పాత్రుడు కాడు, నన్ను ప్రేమించుకొని వాని ప్రాణాన్ని లేకపోతే ఆస్తిని, పిల్లలను అన్నిటిని వదులుకుంటాడో వాటికి 100 బలం పరలోక రాజ్యంలో ఉంది అని అంటాడు. మనం దేవుని మహిమపరచాలి అంటే మనం ఫస్ట్ మన హృదయాన్ని దేవునికి ఇచ్చి, ఆయన ఏ విధంగా ఉండమంటున్నాడు, ఏ విధంగా మాట్లాడమంటున్నాడు, ఏ విధంగా తినమంటున్నాడు. పాత నిబంధనలో నువ్వు తినేటప్పుడు గొంతు కత్తి పెట్టుకో అంటాడు. మనం తిండి కూడా ఎలా తింటాం, మాటలు ఎలా మాట్లాడుతున్నాం, లేకపోతే ఎలాంటి వే ఆఫ్ స్టైల్లో ఉంటున్నాం, మన డ్రస్సు కూడా ఆ యొక్క దేవుని యొక్క ఆ మహిమను, అబ్బా ఈయనను చూస్తే వీళ్ళండి క్రిస్టియన్స్, వీళ్ళు అండి, మన మాటలు చూసి ఎస్ దే ఆర్ రియల్ క్రిస్టియన్స్ అని చెప్పడానికి వాళ్ళు ఇష్టపడాలంటే మన మనసును మార్చుకోవాలి. దేవుడు ఏవైతే కోరుకున్నాడో ప్రేమ, దీర్ఘశాంతము, దయాలుత్వము, కనికరము, మంచితనము, సాత్వికము, వీటన్నిటిని అవలంబించడానికి ఎంత కష్టంగా ఉంటుందంటే, వాక్యం మనం స్మూత్ గా చదువుకున్నంత ఈజీగా ప్రాక్టికల్ లైఫ్ లో చేయడం చాలా కష్టం, అసలు చాలా కష్టం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని మహిమపరచాలి అని మనం డిసైడ్ అయితే ప్రతి దానికి సంసిద్ధంగా ఉండాలన్నమాట. ఇంకా
మన వాళ్ళు అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. మన బంధువులే మనల్ని మోసం చేయొచ్చు, మన ఫ్రెండ్సే మనల్ని మోసం చేయొచ్చు, తల్లిదండ్రులే మోసం చేయొచ్చు, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేయొచ్చు. అట్లా జరుగుతున్నటువంటి దినాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు నమ్మినటువంటి వ్యక్తులు ఇలాంటి సమస్యల గుండా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఈ దినాల్లో ఉంది, రాబోయే దినాల్లో కూడా ఉంది. అందుకోసమే పౌలు ఏమంటాడంటే, మీరు యేసుక్రీస్తు కోసము ఏం చేయాలంటే సమస్తమును వదిలిపెట్టి, అంటే ఈ ఈగోలు కానీ లేకపోతే నన్ను కొట్టినాడు అవమానం చేసినాడు అని అనుకోకుండా మీరు ఆయనకు సమర్పించుకొని అన్ని అవమానాలను అన్ని నిందలను భరిస్తే దేవుని దగ్గర మనకు రెట్టింపైనటువంటి ఆశీర్వాదాలు, ఆయనను మహిమపరిచేటటువంటి ఆశ, ఆ భాగ్యం మనకు ఈ లోకంలో ఉంది అంటాడు. కాబట్టి ఇక్కడ దైవజనుడు చెప్పినటువంటి దానిని లేదా ప్రియతం మాట్లాడుతున్నటువంటి విషయాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుణ్ణి మహిమపరచాలంటే దేవుడు మనలో ఉండాలి. వితౌట్ గాడ్ వీ కెనాట్ గ్లోరిఫై జీసస్ క్రైస్ట్. దేవుడు లేకుండా మనలో మనం దేవుడిని ఎటువంటి పరిస్థితుల్లో మహిమపరచజాలము. చాలా మంది దేవుని మహిమపరచడం అంటే దేవునికి చర్చిలో చాలా చర్చెస్లో కానుక 2 లక్షలు 3 లక్షలు అని ఇచ్చి దేవుని మహిమపరుస్తున్నారా అని అనుకుంటున్నారు. దేవుడు చెప్పిన మాట ఏంటో మర్చిపోయారు. మీరు కుడి చేయికి ఎడమ చేయితో ఇస్తుంటే కుడి చేయికి తెలియదు, కుడి చేయికి ఇస్తే ఎడమ చేయికి తెలియకూడదని పెట్టాడు. కానీ వాటిని అవలంబించడానికి బదులుగా మన పేరు చెప్పుకుంటా ఉన్నాం. ఏదైనా వస్తువు ఇస్తే పేరు రాసుకుంటున్నాం. ఆల్రెడీ యువర్ నేమ్ వాజ్ గ్లోరిఫైడ్ ఇన్ ద ఇన్స్టెడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నేమ్. ఎక్కడ దేవుని మహిమపరచం? లెట్ మీ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇన్ అనంతపురం డిస్ట్రిక్ట్ వాట్ హ్యాపెన్ హియర్. స్పెయిన్ దేశస్తుడు ఒక ఆయన అనంతపురం డిస్ట్రిక్ట్ వచ్చాడు. ఆయన పేరు విన్సెంట్ ఫెర్రర్. పెద్ద బాబు పేరు కూడా విన్సెంట్ జయకుమార్ దీప్తి. విన్సెంట్ ఫెర్రర్ అని అనంతపురం జిల్లాకు వచ్చాడు. ఆయన చూస్తే ఎట్లా ఉంటాడంటే, పెద్ద గాలి వస్తే కొట్టుకొని పోయేంత బలహీనంగా ఉంటాడు. కానీ ఆయన చూపించేటటువంటి ప్రేమ ఎలా ఉంటుందంటే, he cannot speak a word, ఈ సింగిల్ వర్డ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఒక్క మాట కూడా దేవుని గురించి ఎక్కడ ఏ విషయంలో ఆయన ఎన్ని మంచి పనులు చేస్తాడో ఊళ్ళో ఎవరికి నువ్వు యేసుక్రీస్తు నమ్ముకోవా అని ఒక మాట చెప్పడండి. స్ట్రక్ అయినట్టుంది. ఆయన జీవితంలో పెట్టుకున్నాడు. ఆయన మంచి పనులు మాత్రమే చేస్తున్నాడు. చాలా అవమానాలు ఉన్నాయి ఆయనకు. కొట్టినట్టు సందర్భాలు ఉన్నాయి, తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అన్నిటినీ సహించి వహించి అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ నడుపుతా ఉన్నాడు. ఆయన ఎంత మంచి సాక్ష్యాన్ని నేను చాలా సార్లు చూశాను. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు చూశాను, ఆయన మీటింగ్లలో చూశాను, ప్రజలు ఆయన గురించి మాట్లాడుకున్నటువంటి విషయాన్ని వింటున్నాను. కానీ ఆయన ఎవ్వరికి కూడా యేసుక్రీస్తు గురించి చెప్పడండి. యేసుక్రీస్తు నమ్ముకో అని ఒక్క మాట కూడా చెప్పడు. కానీ ఆయన దేవుడిలాగా జీవించాడు, చనిపోయాడు. ఇప్పుడు ఆయన జీవితాన్ని ఈ అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఎవరినన్నా కదిలించి ఆ ఫెర్రర్ ఆర్డిటి వాళ్ళ గురించి అంటే, వాళ్ళు నిజమైన యేసుక్రీస్తు మనుషులండి. ఎక్కడి నుంచో వచ్చి దేశం కాని దేశంలో ఇక్కడ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి దేవుని మహిమపరుచుకుంటున్నారు. ఒక స్వార్థం లేదు. యేసుక్రీస్తు ప్రేమలో స్వార్థము అసలు ఉండవు. అన్ని దేవుని కోసమే ఖర్చు పెడుతున్నాడు ఆయన. బీదల కోసమే, అన్ని బీదల కోసమే. ఆయన దగ్గర ఏది ఉంచుకోకుండా వచ్చినది వచ్చినట్టు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఎంత ఉందంటే ఆ డబ్బులు 100 సంవత్సరాలు అనంతపురం డిస్టిక్ అంతటికీ కరువు వచ్చినా గానీ కూర్చోబెట్టుకొని పోషించగలిగినంత డబ్బులు ఆర్డిటి ట్రస్ట్ లో ఉన్నాయి. అంతగా దీవించాడు దేవుడు. కాబట్టి దేవుణ్ణి మన జీవితంలో పెట్టుకున్నప్పుడు మాత్రమే ప్రియతం చెప్పినట్టు మాటలు కానీ లేకపోతే మన యాటిట్యూడ్ కానీ టువర్డ్స్ పీపుల్, ఎదుటి వారి పట్ల మనం ఆఫీస్లో కానీ
పక్కింటి వాళ్ళతో కానీ, మన బంధువులతో కానీ, మన ఇంట్లో వాళ్ళతో కానీ మన యాటిట్యూడ్ ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా, దేవునికి తగినట్టుగా ఉన్నాయా మన మాటలు? దేవునికి తగినట్టుగా ఉన్నాయా మన చూపులు? దేవుడు అనుకున్నట్టు ఆలోచన చేస్తా ఉన్నామా? ఎప్పుడైతే దేవుడు అనుకున్నట్టు మనం ఆలోచన చేయడానికి ప్రారంభిస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ గాడ్, ఆయన మనతో ఉండి ఖచ్చితంగా మన బలహీనతలన్నిటిలో విజయాన్ని ఇస్తూనే ఉంటాడు. నువ్వు ఈ బలహీనత ఉందా, అయితే దీంట్లో నీకు సహాయం చేస్తా. నీకు ఈ ఇబ్బంది ఉందా, దీంట్లో సహాయం చేస్తా. నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్నావు కాబట్టి నీకు అన్ని విషయాల్లో ఆయన తోడుగా ఉండి మనల్ని గణపరిచేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఇందాక ఒక 1/2 అవర్ ముందు బుజ్జిబాబాయ్ గురించి చాలా మంది ఆఫీసర్స్ మాట్లాడారు. వాళ్ళ బ్యాంకు చీఫ్ మేనేజర్లు, రిటైర్డ్ అయినటువంటి పర్సన్స్, వాళ్ళు చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని, పంచుకున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవుడు బుజ్జిబాబాయ్ ద్వారా ఆయన వాళ్ళకు చేసిన సహాయం, చిన్న సహాయమే. ఎవరో కొత్తగా వచ్చిన ఎంప్లాయీకి ఆయన కారు పంపించాడంట రిసీవ్ చేసుకోవడానికి. ఒక జనరల్ మేనేజర్, ఒక చీఫ్ జనరల్ మేనేజర్ ఒక ఫ్రెష్ గా వచ్చేటటువంటి వాళ్ళకు వచ్చినటువంటి వ్యక్తికి కారు పంపించడం అంటే అంత ఆశామాష అయినటువంటి విషయం కాదు. నేను కొత్తగా ఏఈగా జాయిన్ అయినటువంటి దినాల్లో 2005వ సంవత్సరంలో డివిజనల్ ఇంజనీర్ పక్కన కూర్చోవడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. ఏఈ వాళ్ళంతా చదివినటువంటి వ్యక్తి, బీటెక్ ఎంటెక్ అయినటువంటి వ్యక్తి, టెస్ట్ రాసి ఇంటర్వ్యూ పాస్ అయి జాయిన్ అయినటువంటి వ్యక్తికి కారులో పక్కన కూర్చోబెట్టుకోవడానికి, ఫ్రంట్ సీట్ లో ఆఫీసర్స్ కూర్చుంటే బ్యాక్ సీట్ లో ఫ్రెషర్స్, ఏఈలు కూర్చోవాలా. అలాంటి పరిస్థితి నేను చూశాను. కానీ బుజ్జిబాబాయి ఒక కొత్తగా రిక్రూట్ అయినటువంటి ఫ్రెష్ క్యాండిడేట్ కు ఆయన కారును పంపించి ఆయన రిసీవ్ చేసుకున్న విధానాన్ని బట్టి దేవుని మహిమపరుస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రేమను చూపించాడు. ఆయన ఎంతో మందికి సహాయం చేశాడు. మా అమ్మ పేషెంట్, మా అమ్మకు ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఒకటి మెచ్యూరిటీ అయితే దాన్ని బ్యాంక్ లో వేసుకున్న తర్వాత డ్రా చేసుకోవడానికి మా అమ్మ సంతకం చేయాలి. సంతకం చేయలేదు మా అమ్మ. బుజ్జిబాబాయికి ఒక మాట చెప్పా, బాబాయ్ ఇట్లా పరిస్థితి వీళ్ళు ఒప్పుకోవడం లేదు అని అంటే, ఆయన సిండికేట్ బ్యాంక్ వాళ్ళకు సంబంధం లేదు, కెనరా బ్యాంక్ వాళ్ళకు, సిండికేట్ బ్యాంక్ వాళ్ళకు చెప్పి, ఆయన ఫ్రెండ్ నరసింహారెడ్డి ఎమ్గనూరులో ఉన్నాడు, సిండికేట్ మేనేజర్, బ్యాంక్ మేనేజర్, ఆయనకు చెప్పి ఆయన ద్వారా ఆ బ్యాంకుకి ఫోన్ చేయించి డైరెక్ట్ గా పేషెంట్ ఆయమ్మ కాబట్టి వాళ్ళకు ఏటీఎం కార్డు ఇష్యూ చేయమని అంతా ఒక 1 అవర్, ఒక 15-20 నిమిషాలు మాట్లాడినాడు. నేను ఒక 1 వీక్ తర్వాత పోతే నాకు వాళ్ళు సార్ చెప్పినాడు ఆల్రెడీ మీకు ఏటీఎం ఇస్తున్నామని. వెంటనే వెళ్ళగానే మా అమ్మ లేకుండానే ఏటీఎం ఇచ్చేశారు. అది దేవుని యొక్క మహిమను ఆయన అక్కడ మహిమపరిచాడు కాబట్టి దేవుడు ఆయనను కూడా మహిమపరుస్తాం. కాబట్టి దేవుణ్ణి మనం ఎలాగో మహిమపరచాలి అన్నటువంటి విషయాన్ని ప్రియతం చాలా చక్కగా వివిధ అంశాలు, వివిధ వాక్యాల ద్వారా మనకు చెప్పాడు. కాబట్టి ఈ విషయాలను మనం మన జీవితాల్లో ఉంచుకుంటే, అంటే క్రీస్తును మనం ఉంచుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనము దేవుళ్లాగా కనపడతాం. అందుకోసమే కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే, మీరు దైవములు అని అంటాడు. దేవుని బిడ్డలు ఎలా ఉంటారు? దేవుళ్ళలా ఉంటారు. సింహం పిల్లలు ఎలా ఉంటాయి? సింహంలా ఉంటాయి. పులి పిల్లలు ఎలా ఉంటాయి? పులిలా ఉంటాయి. మన దేవుని బిడ్డలు, యేసుక్రీస్తు నమ్మినటువంటి జనాంగం, ప్రజలం, పురుషులం, స్త్రీలం. మనం ఎలా కనపడాలి? ప్రజలకు యేసుక్రీస్తు లాగా కనపడాలి. అప్పుడు వాళ్ళు మహిమపరుస్తారు, ఈయన దేవుని బిడ్డ, అందుకోసం ఇంత మంచి సహాయం చేశాడు అని మంచి సాక్ష్యాన్ని తీసుకోవడం ద్వారా, ఇవ్వడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని అన్ని జనుల్లో మనం మహిమపరుస్తాం. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి మహిమపరచడం ద్వారా అనేక మందికి రక్షణను మనము ఆ యొక్క వార్తను వినిపించేటటువంటి వ్యక్తిగా మనం ఉంటాం. అందుకోసమే పౌలు ఏమంటారంటే, మన జీవితమే ఒక రక్షణ సువార్త కావాలన్నమాట. శుభమైనటువంటి వార్త కావాలి ఇతరులకు. మనం చూడగానే
వీళ్ళ దగ్గరికి పోతే మంచి నెమ్మది కలుగుతా ఉంది, వీళ్ళతో ఉంటే శాంతి నెమ్మది ఉంటుంది. బుజ్జిబాబాయ్ విషయంలో ఆయన ఎప్పుడు చూసినా నవ్వుతూ, ఎప్పుడు చూసినా మంచి హాస్పిటల్తో రిసీవ్ చేసుకోవడం, అలాంటి మంచి విట్నెస్ ను ఆయన కలిగి ఉండి దేవుని మహిమపరిచాడు. మన జీవితాల్లో కూడా మనం అలాంటి యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం కాబట్టి మనకు దేవుడు ఇంకా కొన్ని రోజులు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు కోసమే జీవించాలి. మన కోసం మనం జీవిస్తాం. మనం ఆయన కోసం జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన జీవితాల్లో మహిమ పొందుతాడన్నటువంటిది నా అభిప్రాయం. ప్రీతం. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మనం అందరం తల్లోంచి లెట్స్ ఎగ్జామిన్ అవర్ లైఫ్స్ వన్స్ అగైన్. వేర్ ఆర్ వి ఇన్ క్రైస్ట్? ఆర్ వి షోయింగ్ క్రైస్ట్? బాబా అన్నట్లుగా ఆర్ వి రిఫ్లెక్టింగ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితాలలో దేవుని మహిమపరిచే విధంగా మన జీవితం ఉందా అని ఒకసారి పరీక్షించుకుందాం. బాబా ప్రేయర్ చేస్తారా బాబా? పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నిజముగా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. మీరు ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి ఈ కరోనా సమయంలో ఫ్యామిలీస్ గా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించేటటువంటి ఈ మహాకృపను మా అందరికి అనుగ్రహించినందుకే మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభా, మరి ఈ సమయంలో ప్రభా మరి మమ్మల్ని అందరినీ మీ వాక్యం ద్వారా దర్శించారు. ఆయన మా జీవితాలలో మిమ్మల్ని పెట్టుకొని మీ యొక్క నామాన్ని మహిమపరచాలని, మిమ్మల్ని ఘనపరచాలని మీరు మాట్లాడుతూ వచ్చినారు. అందుకే మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తుంటాం. ఆయన వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. వాక్యాన్ని చెప్పినటువంటి ప్రీతాన్ని దీవించి ఆస్వాదించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి మా మధ్యలో ప్రభా బుజ్జిబాబాయ్ మీ సన్నిధికి వచ్చినారు. ఆయన యొక్క జీవితం ద్వారా మిమ్మల్ని మహిమపరిచినట్టు మేము సాక్ష్యాన్ని విన్నాము. అందుకై మీకు వేవేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధుడా యేసుక్రీస్తు ప్రభా, మరి ప్రియదర్శించిన మన క్యూటిని ప్రీతిని ప్రభా, మరి చిన్న బిడ్డను నితిన్ను దీవించి ఆస్వాదించండి. వారి అవసరతలు అక్కరులు మీరు ఎరిగిన దేవుడు ప్రభా, వారికి కావాల్సినటువంటి ఓదార్పును మీ కృపను దాయిచ్చామని వేడుకుంటున్నాం. మీ యొక్క రెక్కల చాటున ఆ బిడ్డలను ఆ కుటుంబాలను ఆయన మరి మరుగు చేయమని వేడుకుంటున్నాం. మీ యొక్క ప్రేమను, మీ యొక్క ఓదార్పును, నెమ్మది వారికి దాయిచ్చామని వేడుకుంటున్నాం. జీవం కలిగిన తండ్రి, మీ యొక్క మహిమకరమైనటువంటి కృపను ఆయన మీ యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదములను వారి జీవితాల్లో అనుకరించినారు. మీకు స్తోత్రాలు. మీ నెమ్మది ఆ కుటుంబానికి దాయిచ్చామని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన వారికి కలిగినటువంటి గాయము ఆయన ఎవరు దాన్ని మాన్పలేరు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాన్పగలరు. ఆయన మరి బాధలో మీ వాక్యాన్ని విశ్వసించినప్పుడు నెమ్మది కలుగుతుంది. ఆయన మరి వేదనలో మీ వైపు చూస్తున్నప్పుడు ఆశ్రయం ఆయన మాకు కలుగుతుందని మీ వాక్యం ద్వారా మేము ఆయన వింటూ ఉన్నాం. ఆయన ఆ వాక్యం ద్వారా మీరు వారిని ఓదార్చి ఆయన వారిని నెమ్మది పరచమని వేడుకుంటున్నాం. కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి క్యూటీ విషయంలో మీ కృపను అనుగ్రహించండి. ఆ బిడ్డకు ప్రభావం తగిన భాగస్వామిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు అంతా మీ చేతిలో పెడుతున్నాం. ప్రియదర్శిని చిన్నమ్మను మీ చేతిలో ఉంచుతున్నాం తండ్రి. ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ కృప, మీ దీవెన, మీ యొక్క ప్రొటెక్షన్ వారికి ఈ భూమి మీద ఉన్నంత వరకు సమృద్ధిగా దాయిచ్చామని వేడుకుంటున్నాం. జీవం కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభా, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆయన వాక్యం విన్నటువంటి మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశ్రయించండి. విమలత ఫ్యామిలీస్ ను, వారి కుమార్తెను దీవించి ఆశ్రయించమని వేడుకుంటున్నాం. ఆయన జ్యోతిరానతను, ప్రియదర్శిని కిరణ్ ను, ప్రీతంను ప్రీతికను దీవించి ఆశ్రయించండి. ఉన్నాను బ్లెస్ని వారి కుమార్తెలను దీవించి ఆశ్రయించమని వేడుకుంటున్నాం. ధీరజును, నీళ్ళను ప్రభావ మరి నెక్కిని దీవించండి. రచనను దీవించి ఆశ్రయించమని వేడుకుంటున్నాం. మా అత్త మామను దీవించి ఆశ్రయించండి. వృద్ధాప్యంలో ఉంటుండగా మంచి ఆరోగ్యాలు దయచేయండి. కరోనా నుంచి నాయన మా కుటుంబాలందరినీ ఆయన మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం దేవా. మరి వచ్చిన వాటిని స్వస్థపరిచిన దేవుడు, అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తుంటాం. పత్తంకులను మీరు స్వస్థపరిచినారని విన్నాము. అందుకే మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తుంటాం. చిట్టిబాబాయ్ ఫ్యామిలీని దీవించి ఆశ్రయించండి. వారిని మీరు స్వస్థపరిచినందుకు మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తుంటాం తండ్రి. రాజంకులు రవంకులను
దీవించండి, వారి కుటుంబాలను, వారి కుమార్తెలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. జీవం కలిగిన తండ్రి ఆయన మరి జయకుమార్ బాబాయ్ని ఆయన మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి శరత్